వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజానాయకుడు. గని కృష్ణ ప్రశంస. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో మార్గాని భరత్రామ్. ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, క్రికెట్ టోర్నీ ప్రారంభం. ఊరువాడ ఘనంగా జగనన్న జన్మదిన సంబరాలు. మానవీయ దృక్పథంలో పాలన సాగించిన జగనన్న. నిరుపేదలకు కూడు గూడు గుడ్డ కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 49వ డివిజన్ పరిధిలోని సింహాచలం నగర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ ప్రధాన కార్యదర్శి గని కృష్ణ తదితరులతో కలిసి 250 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ లక్ష్యం ఎప్పుడు పేదలకు మేలు చేయడమేనని, దానిలో భాగంగానే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆధునిక సాంకేతికతతో టిట్కో ఇళ్లను నిర్మించిందని, కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ఇళ్లను అర్హులకు ఇవ్వకుండా శిథిలాస్థితికి చేరిందని మండిపడ్డారు. తాము పేదలకు నీడ ఇవ్వాలని చూస్తే వైకాపా నీడ లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసిందని, ఎన్నికల సమయంలో వైకాపా ప్రబుద్ధుడు ఒకరు రాత్రికి రాత్రే పేదలను మోసం చేసేందుకు ఎందుకు పనికిరాని 20,000 పట్టాలు తయారు చేయించాడని మండిపడ్డారు. అవి నాలుక గీసుకునేందుకు కూడా పనికిరావని ప్రజలు కూడా గ్రహించారని అన్నారు. ఇంటి స్థలాల కోసం రైతుల నుంచి స్థలాలు కొనకుండానే ఇళ్ల పట్టాలు అంటూ హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. అందుకే ప్రజలు ఆ ప్రబుద్ధుడికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రస్తుతం సింహాచలం నగర్లోని సుమారు 250 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. మీకు అనేది ఏంటంటే మేము చాలా క్లారిటీగా ఉన్నాం. అల్లర్లు చేసేవాళ్ళు మా జెండాలు మొయ్యాల్సిన అవసరం లేదు, మా వెనకాల జేజేలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మాకు మహిళలు సురక్షితంగా ఉంటే చాలు ఆలోచనతో పనిచేస్తున్నాం. కాబట్టి మీకు ఏదైనా ఉంటే మీకు చెప్తా ఉన్నా, పోలీసులకు ఒక్క ఫోన్ చేయండి. మీరు చేయడం వల్ల మీ ఫోన్ నెంబర్ తెలిసిపోద్ది, ఎవరు చెప్పారని భయభ్రాంతులు గురవ్వక్కర్లా. మీ యొక్క ఐడెంటిటీ అన్నది పోలీసులు ఎక్కడా బయట పెట్టరు. వాస్తవంగా ఇల్లు 2006-2007లో శాంక్షన్ అయింది. ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత మీ పట్టాలు మీరు రిటర్న్ తీసుకోవచ్చు. మాకు స్థలం పక్కాగా స్థలం మీది అనే ప్రూఫ్ కోసం మాత్రమే ఇవి తీసుకుంటాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు కూడా ఈ స్థలం మీది అని మాకు ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ కోసమే మేము ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం. తర్వాత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కొన్ని సబ్సిడీ స్కీమ్లు ఉంటాయి, కొన్ని లోన్ స్కీమ్స్ ఉంటాయి. లోన్ స్కీమ్స్లో ఖచ్చితంగా మాకు రుణం కట్టాల్సిందే. అది ఓటీఎస్ స్కీమ్ ఉన్నప్పుడు వడ్డీ ఉండదు, ఓటీఎస్ స్కీమ్ లేనప్పుడు వడ్డీతో కూడా కట్టాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా 2006-2007లో మీకు ఫుల్ సబ్సిడీ స్కీమ్ కింద 80,000 రూపాయలు 70,000 రూపాయలు శాంక్షన్ అయింది. అవి మేము ఇల్లు పూర్తి అయిపోయిన వెంటనే మీరు పట్టాలు అడిగితే మేము ఇచ్చేస్తాం. మీ అప్లికేషన్ పెట్టుకుని ఇచ్చేస్తాం. యాక్చువల్గా అడగకపోతే మా దగ్గర అలా ఉండిపోతాయి. అవి ఎవరైనా మాకు కన్సెంట్ చేసి అడగాలి. ఇప్పుడు సార్ చెప్పారు మాకు ఇలాగ ఏ వార్డుల్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి తీయమని చెప్పారు. అవి సబ్సిడీ స్కీమ్ లో. మనసున్న వైఎస్ జగన్ ప్రజలకు ఎంతో మంచి చేసే వ్యక్తి అని, అయితే మాయ మాటలతో కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజలకు మరింత జరిగేదన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రియదర్శిని మూగా చెవిటి పాఠశాల చిన్నారులతో కేక్ కటింగ్ చేయించారు. హ్యాపీ బర్త్డే టు జగనన్న అంటూ అందరూ నినదించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారని, మహిళల పురోగతికి కృషి చేశారని అన్నారు. జగన్ మనసున్న లీడర్ అని పేర్కొన్నారు. అయితే మాయమాటలు చెప్పి సూపర్ 6 పేరుతో అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్లో సూపర్ 6లకు సంబంధించి ఒక్క కేటాయింపు కూడా లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధినేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి, ఇందులో
ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి అందరికీ ఇవాళ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది, ఎలా చేసింది అనేది చాలా అద్భుతంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఎంత అయితే చేస్తున్నారో అవన్నీ కూడా ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కావు. ఇవాళ మీరు ఖచ్చితంగా చిరస్థాయిగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రిగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఓకేనా ఓకేనా జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా అందరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క లీడర్, మనసున్న లీడర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతా ఉన్నారు ప్రజలు. నిజంగా జగనన్న ముఖ్యమంత్రి కింద ఉంటే ఇంకా ప్రజలకి, ప్రత్యేకించి పేద వర్గాలకి ఎంతో మంచి చేసే వ్యక్తి. మరి ఇవాళ మనకు రాష్ట్రంలో కనబడతా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ఏ రకంగా అధికారంలోకి వచ్చి సూపర్ 6లని అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. బడ్జెట్లోన ఏ రకమైన సూపర్ 6లు అందులో కనబడట్లా. ప్రజలకి 5 సంవత్సరాలు ఈ నిరీక్షణ చేయాలా అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. మరి జగనన్నకి దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలకి ఇంకా మరింత ఎన్నో సేవలు చేయాలి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానని ఆయన మాటలు ఇచ్చారు. మరి ఆయన తనయుడు ప్రతి మహిళని కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ, మరి దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజా సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. విలువలకు పెద్దపీట వేసి జగనన్న రాష్ట్రంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించాలని జిల్లా అధ్యక్షులు వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గ్రీన్ అండ్ క్లీనర్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్య ప్రకాష్ రావు హాజరయ్యారు. ఎక్కడ బహుశా మేమైనా ఇంకా కొంత ఒక్కో సందర్భంలో కాస్త అలసత్వం వహించచ్చేమో, కానీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మాత్రం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మరింత ఉత్సాహంగా పనిచేయాలి అనేటువంటి రీతిలో ఏ చిన్న కార్యక్రమాలను విడిచిపెట్టకుండా ప్రతి సందర్భాన్ని కూడా పార్టీకి అనుకూలంగా మనిషేటట్టుగా, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపేటట్టుగా నిర్వహిస్తూ, మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడ నిర్వహిస్తూ మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. యొక్క అభిమాన నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రతి అడుగు కూడా ప్రజల కోసం అనుక్షణం ఆలోచన చేసినటువంటి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుడు మరింత శక్తిని, మరింత సామర్థ్యాన్ని ఆయనకిచ్చి ప్రజలని మరింత గొప్పగా పాలించేటటువంటి అవకాశం భవిష్యత్తు రోజుల్లో ఆయనకి కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈవేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా
జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లోని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మాత్రమే కాకుండా అభిమానులు వైఎస్ఆర్ గారి ఒక కుటుంబం మీద రౌతు సూర్యప్రకాష్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్కి మీరందరూ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్తాం. హ్యాపీ బర్త్డే జగన్, హ్యాపీ బర్త్డే. జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల నుండి నివరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ, ఈ మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అప్పుడు మనందరం కలిసికట్టుగా ఉంటే అద్భుతమైన విజయాలు రానున్న రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన సూర్యప్రకాష్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణు గారికి, జక్కంపూడి రాజా గారికి, నగేష్ గారికి, ఆకుల వీరరాజు గారికి, తెన్న నాగేశ్వర్ గారికి, సురేష్, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరికీ, పోలి విజయలక్ష్మి గారికి, భవానీ ప్రియ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళా మనం అందరం కలిసి మిగతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొందామని చెప్పి అందరూ కూడా మాతో పాటు రావాల్సిందిగా కోరుతూ సర్వే జనా సుఖంగా పోతున్నారు. ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, తద్వారా అనుకున్న పనులు సక్రమంగా చేయగలమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ శ్రీనివాసరావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిటిసి పివిఎస్ కృష్ణారావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ జె వాసంతి, ఎం ఉషావాణి పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యాన రాజమహేంద్రి మహిళా కళాశాల శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కృషి వలన ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించారని, ఐక్యరాజ్య సమితిలో ఈరోజు ఆయన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారని తెలిపారు. సర్వేజన సుఖినో భవంతు అనే మన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా అందరూ సుఖంగా ఉండాలంటే, ఆనందంగా జీవించాలంటే ధ్యానం కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు తలుచుకుంటే అన్ని కుటుంబాలు బాగుంటాయని, అందుకే విద్యార్థినులు ధ్యానం చేయడం వల్ల కుటుంబాల్లో మంచి మార్పు వస్తుందని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వారి నేతృత్వంలో ఈరోజు 21 డిసెంబర్ 2024న వరల్డ్ మిషన్ మెడిటేషన్ డే కింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా రాజమండ్రి శాఖ వారు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో పిల్లలందరికీ కూడా మెడిటేషను వామప్లు నేర్పడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం 8 గంటలకి రవిశంకర్ గురూజీ వారి వాయిస్ తోటి ఈ యొక్క మెడిటేషను ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మార్నింగ్ జరిగింది. నా పేరు పివిఎస్ కృష్ణారావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిడిసి సభ్యుడిని, ఈస్ట్ గోదావరి. స్థానిక శ్రీరామ్ నగర్లోని పోలవరం ఎడమ ప్రధాన కాలువ డివిజన్ నెంబర్ 3 కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో తోట వెంకటాచలం పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఎస్ఈబి యేసుబాబు, ఈఈఎన్పి రాజేశ్వరరావు, పోలవరం డివిజన్ 2 అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఎత్తిపోతల పథకం నీటి అధ్యక్షులు జగ్గంపేట అడబాల భాస్కర్ రావు, చైర్మన్ పెద్దాపురం అధ్యక్షులు పాలకుర్తి లక్ష్మీపతిరావు, అలాగే ప్రతిపాడు అధ్యక్షుడు కాకలెటి వీరాజు, తుని చైర్మన్గా కుర వెంకటనారాయణ ఎన్నికల్లో పాల్గొని తోట వెంకటాచలం పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా అడబాల భాస్కర్ రావును, వైస్ చైర్మన్గా కుర వెంకటరమణను ఎన్నుకున్నారు. వీరందరూ ఎలక్షన్ ఆఫీసర్ నియామక పత్రాలు అందించారు. ఈ ఎన్నికలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ఎన్నికల్లో జరుగుతున్న తీరును పరిశీలించి విజయం సాధించిన చైర్మన్లను, వైస్ చైర్మన్లను అభినందించారు.
మన బాగా తీసారండి, బాగుంది. మనం మీరు చాలా వాయిస్ లేదు. నేను పెట్టించండి. అదే పదవులన్నీ మీకు చెప్పండి చెప్పండి. ఓకే. కూర్చోండి స్టార్ట్ చేద్దాం. వయసు 63. వీర్రాజన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ పాల్గొని అభివాదం చేశారు. అనంతరం వైసీపీ నాయకుల నడుమ తోట నరసింహ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తదనంతరం భారీ కేక్ ను కట్ చేసి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా వైసీపీ నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం గురప్పాలెం రోడ్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న రోగులకు రొట్టెల పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గణేష్ రాజా, వైసీపీ నాయకులు రామకుర్తి మూర్తి, కాపువరపు వరప్రసాద్, కరటూరి వీర్రాజు, తులా రాము, మద్దిపట్ల రామకృష్ణ, రామకుర్తి, శ్రీరామచంద్రమూర్తి, వరపుల సూరిబాబు, గుర్రం మహాలక్ష్మి, అబ్బు, నక్రెడ్డి విష్ణు, గడియా పెద్దకాపు, రామకుర్తి, జగాలు, సప్పరాగు, భూమాడ గణపతి, బోడ విజయ్, తెరి వీరబాబు, అభిరెడ్డి వీరబాబు, అడబాల సుబ్బరాయుడు, గడ్డ వెంకటేశ్వరరావు, గాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ జన్మదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేట నడిబొడ్డున మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానుల మధ్యలో, పాత్రికేయ సోదరుల యొక్క మధ్యలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలాగే మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరపున జగ్గంపేట నియోజకవర్గం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చినటువంటి వ్యక్తి, మరి ఈ రాష్ట్రాన్నే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. అప్పట్లో జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశీస్సులతో 2004లో ఎమ్మెల్యేగా నెగ్గాను, 2009లో మరొకసారి నెగ్గడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు. కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ, మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ, మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. మనం అందరికీ తెలుసు మరి జగ్గంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం, కరువు కాటకాలతో వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో. మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు. మరి అటువంటిది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు. అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పట్టుపాడు కానీ తుని నియోజకవర్గం వరకు కూడా, రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈరోజు గోదావరి జలాలు మళ్లించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. నాయకత్వం పెద్దనా ఎదరగరా కాలం ఉండండి. పెద్దాపురంలో ఏలేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయంలో ఎన్నికల అధికారి శేషగిరి సమక్షంలో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామానికి చెందిన బస్వా వీరవెంకట చైర్మన్గా, గొల్లప్రోలు మండలం బి ప్రతిపాడు గ్రామానికి చెందిన ఊట ఆది విష్ణును వైస్ చైర్మన్గాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన ఏలేరు ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులకు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందన ఆనాజీ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి అభినందనలు తెలిపారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను, నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. అనంతరం పెద్దాపురం నుండి కిర్లంపూడి మండలం ముక్కోళ్ళు వరకు భారీ ర్యాలీతో ఊరేగింపుగా స్వగ్రామం చేరుకున్న ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వెంకట నాగేంద్ర ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. అల్లే
అయ్యా పెట్టేది ఏదో అయ్యా పెడతాం ఎలా పెట్టాం మెట్లు పెట్టి తూర్పు పెట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన పి వెంకట రమేష్ కి ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన మోస్ట్ అడ్వైట్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డును ప్రదానం చేసింది. డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2024 వేడుకలో ఈ అవార్డును అందించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డును అందజేశారు. ఈ వేడుకకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మరియు ఎంపీ బంగారు లక్ష్మణ్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ రఘునందన్ రావుతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెంకట రమేష్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా 6 రాష్ట్రాల్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విద్యా సలహాదారుగా తన పాత్ర ద్వారా విద్యారంగానికి గణనీయమైన కృషి చేశారు. అతని పని విద్యార్థులు, అధ్యాపకులు మరియు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. అతనికి గుర్తింపు తీసుకువచ్చింది. ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అందించిన గౌరవప్రదమైన అవార్డు అకాడమిక్ ల్యాండ్స్కేప్ పై అతని తిరుగులేని నిబద్ధత, అంకితభావం మరియు పరివర్తన ప్రభావాన్ని హైలైట్ చేస్తోంది. ఇది అతనిని విద్యా నైపుణ్యంలో నిజమైన నాయకుడిగా గౌరవిస్తుంది. విద్యారంగంలో మార్గదర్శకత్వం మరియు ప్రేరణగా అతని వారసత్వాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. తన వృత్తిపరమైన విజయాలతో పాటు రమేష్ మన్యం జిల్లాలో 3 గ్రామాలను దత్తత తీసుకున్నారు మరియు 50 మందికి విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారు. Congratulations for achieving this such a great Pride of Nation Awards run under Honorable Governor. So how do you feel for receiving this award? Can you please explain about the organization and the introduction about yourself? So first I want to congratulate the Asia People Professor event, and also the participants, the achievers are always my areas like education and medical. So myself, I am Ramesh, I am principal in district Andhra. So on my side, I am advising the education institutions, including the education process and improving the qualities and improving the placements and developing the students in all areas. Engineering colleges, commercial colleges, and such way. I am trying to give my services for the next generation because they are future of this nation. Today I am very happy for receiving this award for the services that I am giving. Thank you very much. Appreciate it. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజానాయకుడు, గని కృష్ణ ప్రశంస. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో మార్గాని భరత్రామ్. ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, క్రికెట్ టోర్నీ ప్రారంభం. ఊరువాడ ఘనంగా జగనన్న జన్మదిన సంబరాలు. మానవీయ దృక్పథంలో పాలన సాగించిన జగనన్న. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.